ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆసక్తి వ్యక్తం చేసినటువంటి ఉపాధ్యాయులకు మరి భారీ ఎత్తున ప్రమోషన్లు పొంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్కు విజయోత్సవంతో కొడంగల్ నుండి సుమారు 200 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ ఉపాధ్యాయులు వెళ్ళడం చాలా చాలా సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. మరి విద్యా వ్యవస్థలో మరి సమూలమైనటువంటి మార్పులు దీనివల్ల మరి స్టార్ట్ అవుతాయని చెప్పి అనుకోవచ్చు. మరి వెనుకబడిన కొడంగల్ ప్రాంతానికి కొత్త దశ వచ్చి విద్యా వ్యవస్థ పటిష్టం చేయడానికి ఈ చర్య చాలా దోహదపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా సమన్వయంతో కృషి చేసి కొడంగల్ మండలాన్ని ఉన్నత స్థాయిలో ప్రయత్నం చేస్తూ మరి ఈ విజయోత్సవ సభకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా చాలా గొప్పగా భావిస్తున్నాను. కొడంగల్ మండలం కొడంగల్ ముద్దుబిడ్డ మా ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మా ఉపాధ్యాయ లోకం పక్షాన, ఎందుకంటే 22 సంవత్సరాల సర్వీస్ చేసి ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా ఎంతో బాధతో ఉన్నటువంటి ఈ తరుణం లోపల మా ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులపైన ఉన్న ప్రేమతో మాకందరికీ ఈరోజు ప్రమోషన్ కల్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో కాబట్టి మేము ఎల్లవేళలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ పాఠశాలల లోపల మా శక్తి వంచన లేకుండా కృషి చేసి పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తప్పకుండా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా కొడంగల్ అసెంబ్లీ పక్షాన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మాకు ప్రమోషన్స్ అనేటటువంటివి లేక ఆల్మోస్ట్ 10 నుండి 12 సంవత్సరాల మధ్యకాలంలో ప్రమోషన్స్ లేవు. ఓన్లీ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మాత్రం 2018వ సంవత్సరంలో మాత్రమే ట్రాన్స్ఫర్స్ జరపడం జరిగింది. ఈరోజు ఒక ఎడ్జిటి ఉపాధ్యాయునికి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం, స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వారికి జిహెచ్ఎంగా ప్రమోషన్ ఇవ్వడం, అది ఇవ్వడంతో పాటు ఎవరైతే నాట్ విల్లింగ్ ఉండడంతో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ని కూడా ఎంబడే ఫిలప్ చేయడం అనేటటువంటిది చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఈ విషయం లోపల రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైతే ఈ చివరి వరకు ఏవైతే గెస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ అయిపోయినాయో వాటిని కూడా ఫిలప్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాను. కాబట్టి త్వరలో ఆ జిహెచ్ఎం పోస్టులని, అదేవిధంగా మిగిలిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని కూడా, అంటే కొంతమంది నాట్ విల్లింగ్ ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్స్ అనేటటువంటివి మళ్ళీ మిగిలిపోయినాయి. కాబట్టి ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలి. కాబట్టి ఆ మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు త్వరగా నిర్ణయం తీసుకొని మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఫిలప్ చేయాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాం. తప్పకుండా సార్ గారికి మా ఉపాధ్యాయ లోకం అనేటటువంటిది, ఎందుకంటే ఇంత పెద్ద స్థాయి లోపల ఒక 30,000 మందికి ప్రమోషన్స్ కల్పించడం అనేటటువంటిది చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు జరగడం అనేటటువంటిది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మేము మా ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, విద్యాభివృద్ధికి కృషి చేస్తాం. మా కొడంగల్ నియోజకవర్గానికి మా సార్ ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రానికి ఇటువంటి సేవ చేయడం అనేటటువంటిది కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సార్. నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ డేరింగ్ డాషింగ్ స్టెప్ను మేమందరం కూడా ఉపాధ్యాయులమంతా కూడా హర్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారము మరి పిఎస్ హెడ్ మాస్టర్ల భర్తీలు కూడా నింపడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మేము అసలు కలలో కూడా ఊహించుకోలేదు. 25 సంవత్సరాలు ఒక ఎడ్జిటీగా పనిచేసి ఎంతో మనోవేదనకు గురయ్యాం. మరి రంగారెడ్డి జిల్లాతో కంపారిజన్ చేసుకుంటే మా మహబూబ్నగర్ జిల్లాలో 25 సంవత్సరాలు మా స్టూడెంట్సే, మా యొక్క విద్యార్థులే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఉండి మాకు చాలా మనోవేదనకు గురయ్యడం. మరి ఈ యొక్క మనోవేదనను అర్థం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఉల్లాసాన్ని నింపి మరి ఈ విద్యా వ్యవస్థ పైన ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని నింపినందుకు మరి మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అవన్నీ నిర్వహించినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎంతోమంది ఎడ్జిటి టీచర్లు ప్రమోషన్ లేక ఎడ్జిటీగానే రిటైర్ అయ్యే పరిస్థితుల్లో ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చి అందరికీ ఉన్నతి కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నీ కలకలాడుతున్నాయి, అన్ని ప్రమోషన్లతో నిండిపోయినాయి. కానీ ప్రైమరీ స్కూళ్ళలో ఖాళీలు ఏర్పడి
ప్రైమరీ స్కూళ్ళు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అక్కడ ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే కొత్త డిఎస్సి ద్వారా ప్రైమరీ స్కూళ్ళలో ఉపాధ్యాయులను నింపి తొందరగా ప్రైమరీ స్కూళ్ళను బలోపేతం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఆశిస్తూ కోరుతూ సీఎం నా పేరు సులేమాన్ పిఆర్2 కొడంగల్ మండల అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి సార్ గారి కొడంగల్ తరఫున నియోజకవర్గం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎన్నో ఏళ్ళుగా మా టీచర్స్ పడ్డ శ్రమకు ఫలితంగా ఈ రోజు వరకు ఎంతో సీనియర్స్ రిటైర్మెంట్ ప్రమోషన్స్ లేకుండానే రిటైర్ అయ్యింది సార్. అది మాకు కొంచెం బాధాకరం అనిపించిన ఈ రోజు వరకు ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ జరగడం మొదటిసారి అనుకుంటా. నేను 2002 నుంచి నేను ఇక్కడనే పనిచేస్తున్నాను, ఒకే క్యాడర్లో ఉన్నాను. ఇప్పుడు నాకు ప్రమోషన్ ఇంతమందికి ప్రమోషన్ నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి నేను విషయాలు చెప్తున్నాను సార్. మరి ఇలాంటి కార్యక్రమాలు మా టీచర్స్ ఏ సమస్య